ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే ఒకప్పట్లాగా మనం అడిగే క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయడమే కాదు, ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ ఎరా నడుస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీయే తానంతట కొన్ని టాస్క్ చేయగలడం కానివ్వండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ కానివ్వండి, ఆటోమేషన్ విభాగంలో ఏఐ ఏజెంట్స్‌ని డిప్లాయ్ చేయడం కానివ్వండి, ఇలా చాలా విధాలుగా ఏఐ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. ఎగ్జాక్ట్‌గా అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఎన్‌విడియా కంపెనీలో ఒక సరికొత్త మోడల్‌ని అయితే తీసుకొచ్చారన్నమాట. దాని పేరే నిమెట్రాన్ 3 సూపర్ అని చెప్తున్నారన్నమాట. ముఖ్యంగా డెవలపర్స్ కోసం అలానే ఎంటర్‌ప్రైజెస్ కోసం అందుబాటులో తీసుకొచ్చిన ఈ ఓపెన్ సోర్స్ మోడల్ యొక్క ప్రత్యేకత ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో మొదటిగా ఈ ఎన్‌విడియా నిమెట్రాన్ 3 సూపర్ అంటే ఏంటో తెలుసుకుందాం అండి. ఇదొక అడ్వాన్స్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అయితే పిలుస్తారనమాట. ఇది మల్టిపుల్ టాస్క్‌ని అయితే చేయగలుగుతుంది. అంటే నథింగ్ బట్ ఏఐ ఏజెంట్స్‌ని డెవలప్ చేయడం కోసం ఈ ఓపెన్ సోర్స్ మోడల్ అయితే ఉపయోగపడుతుంది. లైక్ అటానమస్ ఏఐ ఏజెంట్ ఇదేదైతే ఉందో, ఇది డాక్యుమెంట్ అనాలిసిస్ చేయగలుగుతుంది. లేకపోతే అటానమస్ వర్క్ ఫ్లోస్‌ని కంప్లీట్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. కోడింగ్ డెవలప్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. అలానే మనకి సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ ఇలా మల్టిపుల్ టాస్క్‌ని చేయడం కోసం ఈ మోడల్ ఏఐ ఏజెంట్స్‌ని డిప్లాయ్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఎవరు ఎక్కువగా ఈ మోడల్ యూజ్ చేస్తారంటే గనక డెవలపర్స్ కానివ్వండి, లేకపోతే రీసెర్చర్లు కానివ్వండి, స్టార్టప్స్ కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి స్పెసిఫిక్ డొమైన్‌లో ఉన్న పర్సన్స్‌కి ఇది బాగా ఉపయోగపడుతుందనమాట. రెగ్యులర్ యూజ్ కేసెస్ మనలాంటి యూజర్స్ కన్నా కూడా ఎంటర్ప్రైజెస్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే మనకి డెవలపర్స్‌కి ఎక్కువ యూజ్ అయ్యే మోడల్ అనమాట ఇది. అలానే ఈ మోడల్‌లో ఇంకొక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. ఈ మోడల్ పారామీటర్స్ సైజ్ చూసుకుంటే 120 బిలియన్ పారామీటర్స్ వరకు ఈ మోడల్ అయితే ఆలోచించగలుగుతుంది అనమాట, డిఫరెంట్ టాస్క్ చేయడం కోసం. బట్ యాక్టివేషన్‌లో మాత్రం కేవలం మనకి 12 బిలియన్ పారామీటర్స్ మాత్రం ఉంటాయన్నమాట. అయితే మీకు డౌట్ ఉండొచ్చు, 120 బిలియన్ పారామీటర్స్ మోడల్ డెవలప్ చేయడానికి 12 బిలియన్ మాత్రమే యాక్టివేషన్లో ఉంటే అది లాస్ కదా, ఎందుకు ఉపయోగం లేదు కదా అంటే, దీనివల్ల ఉపయోగం ఏంటంటే టాస్క్ అనేవి ఫాస్ట్గా జరుగుతాయి అనమాట. లో కంప్యూటింగ్ అనేది జరుగుతుందన్నమాట. మరింత ఎఫిషియెంట్గా మనకు అవుట్పుట్స్ అయితే వస్తాయి. ఉదాహరణకి మనకి అన్ని బిలియన్ పారామీటర్స్ కూడా యాక్టివ్లో ఉన్నాయి. బట్ అడిగిన ప్రాంప్ట్ వచ్చి చాలా చిన్న ప్రాంప్ట్. ఆ చిన్న ప్రాంప్ట్ కోసం అన్ని జీపీయూస్ రన్ చేసే బదులు కేవలం కొన్ని జీపీయూస్ మాత్రం రన్ చేస్తే ఏమవుతుంది, దానికి కావాల్సిన ఆన్సర్ ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది కదా. ఎగ్జాక్ట్గా ఎలానే అనమాట. ఎక్కువ బిలియన్ పారామీటర్స్ ఇచ్చామనేది కాదు, ఏ క్వశ్చన్స్కి ఎన్ని యాక్టివేషన్లు ఉండాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఒక యూజర్ అడిగే క్వశ్చన్ ఒక స్పెసిఫిక్ డొమైన్ గురించి అడుగుతారు కాబట్టి ఆ డొమైన్ స్పెసిఫిక్ ఆన్సర్కి ఇచ్చే విధంగా యాక్టివేషన్లో ఉంటాయన్నమాట ఈ పారామీటర్స్ అన్ని కూడా. సో మనకి ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది, ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుందని అయితే చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే లో కంప్యూటింగ్ మాత్రం యూజ్ చేస్తుంది కాబట్టి కాస్ట్ కూడా తగ్గుతుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో ఇది హైబ్రిడ్ మాంబా ఆర్కిటెక్చర్ సాయంతో పనిచేస్తుంది, అలానే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ సాయంతో పనిచేస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. ఇందులో మాంబా ఆర్కిటెక్చర్ ఏం చేస్తుందంటే కనుక కంటెక్స్ట్ రిలేటెడ్గా మన ఇస్తున్న ఇన్పుట్ ఎంత టెక్స్ట్ ఇస్తున్నాం, లేకపోతే ఎన్ని ఫైల్స్ ఇస్తున్నాం అనే దాని మీద అనలైజ్ చేయడం కోసం మాంబా ఆర్కిటెక్చర్ అయితే ప్రాసెసింగ్ అయితే చేస్తుంది అనమాట. లాంగ్ సీక్వెన్స్ అన్నిటిని కూడా ప్రాసెస్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇక ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుందంటే మనకి రీజనింగ్ పరంగా కానివ్వండి, ఫాస్టర్ ప్రాసెసింగ్ కోసం, అలానే బెటర్ మెమరీ ఎఫిషియన్సీ కోసం అయితే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అయితే ఉపయోగిస్తారనమాట. అలానే ఈ మోడల్లో మనకి 1 మిలియన్ కంటెక్స్ట్ విండో అయితే ఉంటుందన్నమాట. సో మీరు చాలా ఎక్కువ ఇన్పుట్ని అయితే ఇవ్వచ్చు అనమాట. టెక్స్ట్ రిలేటెడ్గా కానివ్వండి, డాక్యుమెంట్స్ ఇచ్చినా కూడా ఈ మోడల్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది అనమాట. అలానే ఈ మోడల్లో ఇంకొక యూనిక్ థింగ్ అయితే ఉందన్నమాట, అదే లేటెంట్ ఎంఓఈ అనమాట. ఇది ఒక సరికొత్త టెక్నిక్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కనుక పర్టికులర్ మోడల్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ టోకెన్స్ యూటిలైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ యూటిలైజ్ చేయకుండా కంప్రెస్ చేసుకుని ఎక్స్ప్రెస్ వేలో, అంటే మనకి కోడింగ్ ఎక్స్పర్ట్ రిలేటెడ్ కానివ్వండి, మ్యాథ్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, డేటా అనాలిసిస్ ఎక్స్పర్ట్ కానివ్వండి, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్, ఇలా కంప్రెస్ చేసిన డేటా నుంచి ఈ పర్టికులర్ డొమైన్స్ నుంచి ఆన్సర్ అయితే తీసుకుంటుంది అనమాట. సో దీనివల్ల కంప్యూటింగ్ రీసోర్సెస్ అనేవి తక్కువ అయితే యూటిలైజ్ అవుతాయి. మనకి ఫాస్ట్గా రెస్పాన్స్ ఇవ్వడానికి ఈ సరికొత్త టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. అలానే నిమెట్రాన్ 3 సూపర్లో మల్టీ టోకెన్ ప్రిడిక్షన్ అనే ఒక ఆప్షన్ ఏదైతే ఉందన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సో అట్ ఏ టైం మల్టిపుల్ టాస్క్ని చాలా ఫాస్ట్గా చేయగలుగుతుంది అనమాట. ఉదాహరణకి డేటా స్ట్రీమ్స్, లేకపోతే బుక్స్, రీసెర్చ్ పేపర్స్, కోడింగు, ఇలా బోల్డ్ అన్ని ఇన్పుట్స్ ఇచ్చినా కూడా మల్టిపుల్గా ఎట్ ఏ టైం ఆ డేటాను ప్రాసెస్ చేస్తూ మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే జనరేట్ చేయగలుగుతుంది.
ముఖ్యంగా దీనివల్ల కోడింగ్ రిలేటెడ్ టాస్క్స్ అనేవి 3 టైమ్స్ ఫాస్టర్గా జనరేట్ చేయగలుగుతాయని చెప్తున్నారన్నమాట. అలానే ఈ మోడల్ యొక్క ట్రైనింగ్ కూడా చాలా పెద్ద స్కేల్లో జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రీ ట్రైనింగ్ జరిగినట్టుగా చెప్తున్నారు. అలానే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా ట్రైనింగ్ చేశారు అని చెప్తున్నారు. అన్సూపర్వైజ్ లెర్నింగ్ ద్వారా కూడా ఈ మోడల్ అయితే ట్రైన్ చేసినట్టుగా అయితే చెప్తున్నారండి. ఇక చివరిగా ఈ మోడల్ని వచ్చేసరికి ట్రైనింగ్ ఫేజ్లో 25 ట్రిలియన్ టోకెన్స్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇక ఇప్పుడు ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే సాఫ్ట్వేర్ కోడింగ్ చేసే వాళ్ళకి, అలానే రీసెర్చ్ అనాలిసిస్ట్కి, అలానే సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ కోసం, ఐటీ ఆటోమేషన్ డాష్బోర్డ్స్, ఇలా మల్టిపుల్ పర్సన్స్ అందరికీ కూడా ఈ సరికొత్త ఓపెన్ సోర్స్ మోడల్ బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ మోడల్స్ని 3 విభాగాలుగా అయితే తీసుకొచ్చారన్నమాట. నిమెట్రాన్ నానో, నిమెట్రాన్ సూపర్, అలానే నిమెట్రాన్ అల్ట్రా. సో ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఈ మోడల్లో కూడా మినీ వర్షన్స్ కూడా అందుబాటులోకి అయితే తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అలానే ఈ మోడల్స్ రన్ చేయాలంటే మన దగ్గర ఉన్న బేసిక్ ల్యాప్టాప్ కానివ్వండి, పీసీ సరిపోదు అనమాట. కొంచెం హై అండ్ సిస్టమ్స్ అనేది అవసరం అయితే ఉంటుంది. మోస్ట్లీ మీరు క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసి ఏపీఐస్ ద్వారా ఈ పర్టికులర్ మోడల్స్ అయితే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక చివరికి ఈ మోడల్ ఓపెన్ సోర్స్ అవడం వల్ల ఎవరైనా కూడా దీన్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. హగ్గింగ్ ఫేస్ లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎన్విడియా అఫీషియల్ వెబ్సైట్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, పర్ప్లెక్సిటీ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. బట్ సబ్స్క్రిప్షన్ కావాలన్నమాట. ఓపెన్ రౌటర్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా దీన్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఏజెంట్స్ని బిల్డ్ చేయడం కోసం కానివ్వండి, సో తక్కువ కంప్యూటింగ్ యాక్సెస్తో ఎక్కువ టాస్క్ చేయడం కోసం ఎంటర్ప్రైజ్ లెవెల్లో కూడా ఈ మోడల్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇది ఎన్విడియా నిమెట్రాన్ 3 సూపర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగినర్ కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ టూల్స్ కానీ ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.